హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వెలుగు ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది గోరు చిక్కుడుకాయ తాలింపు. విలేజెస్లో ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారు. దీనికోసం నేను 1/2 kg వరకు గోరు చిక్కుళ్ళు తీసుకున్నాను. ఇవి లేతగా ఉండేవైతే మనకి తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. అయితే వీటికి పీచ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా రెండు వైపులా ఎడ్జెస్ కట్ చేసి పీచును ఈ విధంగా తీసుకుంటూ ఈ చిక్కుడుకాయలన్నిటినీ కూడా ముందుగా ఒలిచిపెట్టుకోవాలి. ఈ సైజులో ఒలుచుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా చిన్నవి కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని వాటర్ పోసుకొని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకోక ముందు కూడా మనం వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక వీటిని డీప్గా ఉండేటువంటి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీంట్లో 1 గ్లాస్ వాటరు పోసుకోవాలి. ఎందుకంటే వీటిని ముందుగా ఉడికించుకోవాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఒకసారి కలిపేసి వీటిని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ చిక్కుడుకాయలు డైరెక్ట్గా తిరగమాతలో డైరెక్ట్గా వేసి ఉడికిస్తే సరిగా ఉడకవు. కాబట్టి ఈ విధంగా ముందుగా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేయాలి. ఈ విధంగా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. కొంతమంది వీటిని ఆ వాటర్ని గట్టిగా పిండేస్తూ కూడా ఉంటారు. అలాగ కూడా చేసుకోవచ్చు. తర్వాత తిరుగుమాత కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 5 to 7 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దంచిన వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలియదిప్పుకోవాలి. ముందుగా మనం కొంత ఉప్పును వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని మాత్రం యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కొద్దిసేపు వాడనియాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనియాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ కారం పొడి చల్లుకోవాలి. దీన్నంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తాలింపు పొడి యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఒక గుప్పెడు తినేశనగపప్పు, 4-5 ఎండుమిర్చి, కొన్ని కొబ్బరి ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ పొడి యాడ్ చేయడం వల్ల తాలింపుకి మంచి రుచి, సువాసన వస్తాయి. ఇప్పుడు గోరు చిక్కుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా తాలింపు పొడిని 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలియదిప్పుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయింది. ఇది పప్పుచారు, రసం, సాంబార్ లాంటి వాటికి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.